Hi, hello, welcome to our channel PR Academy. This is Radha. So, physics teacher. సో నెక్స్ట్ మనం కొన్ని పీవైక్యూ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందామమ్మా నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో మనం ముందు వీడియోలో కొన్ని చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని చేసుకుందాం. గోళాకార అద్దం ఉత్పత్తి చేసే మ్యాగ్నిఫికేషన్ -0.5 అద్దం ద్వారా ఏర్పడిన చిత్రం ఎలా వస్తుంది అని అడిగాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా ఇవన్నీ కూడా. మనకి ఏంటంటే చూడండి, ఇది కూడా మనకి గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్. ఇది కూడా మనకి గ్రూప్ డీలో షిఫ్ట్ 3లో అడిగారమ్మ ఈ క్వశ్చన్. ఇక్కడ మనకి ఎక్కువగా లైట్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా వస్తాయంటే రే డయాగ్రామ్స్లో బేస్ చేసుకొని వస్తాయమ్మా. అవేంటంటే ఎక్కడ ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది, ఏ ప్లేస్లో ఏర్పడుతుంది, ఏ సైజు, దాని యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి అనేది మనకి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్స్ అయితే లైట్లో ఇవే ఎక్కువ అడుగుతూ ఉంటాడమ్మా. కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏమడిగాడు, గోళాకార అద్దం ఉత్పత్తి చేసే మ్యాగ్నిఫికేషన్ -0.5 అట వాల్యూ ఇచ్చాడు. దాని ద్వారా ఏర్పడిన చిత్రం తాలూక లక్షణాలను మనల్ని చెప్పమంటున్నాడు. చూసారా, మనకి ఇది ఏంటంటే కంటెంట్ కొంచెం బాగా వస్తే కానీ మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయలేం. సో దీన్ని మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఒకే ఒక్క చిన్న దీంతో మీకు మొత్తం ఇట్లాంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా నేను ఒక విషయం మీకు ఇక్కడ డిస్కస్ చేస్తానమ్మా. ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై స్పెరికల్ మిర్రర్ ఈజ్ -0.5. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద మిర్రర్. సో ఎట్లాంటి ఇమేజెస్ అనేవి వస్తాయి అనేది మన ఇక్కడ అడుగుతున్నాడు. మీకు ఈ ఒకే క్వశ్చన్లో మీకు ఎట్లా అడిగినా మ్యాగ్నిఫికేషన్ కోసం మీకు ఇంక డౌట్ ఉండదు. ఈ క్వశ్చన్ కానీ క్లారిటీగా వింటే మ్యాగ్నిఫికేషన్ కోసం మీకు ఎట్లాంటి సందేహము ఉండదు. మీరు ఏది ఇచ్చినా కూడా ఆ ఇమేజ్ తాలూకా లక్షణాలని ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేవచ్చు. ఒక్కసారిగా చూడండి ఏమనేది. మనకి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మిర్రర్కి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా వేరేగా ఉంటుందమ్మా. అదేవిధంగా లెన్సెస్ కటకాలకి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా వేరేగా ఉంటుంది. అప్పుడు అక్కడ చెప్తాను. మిర్రర్కి మీకు ఎట్లాంటి మిర్రర్ గురించి మ్యాగ్నిఫికేషన్ ఇచ్చినా మీరు ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ m = ఎంత ఇచ్చాడు, -0.5 ఇచ్చాడు. ఇట్లా మనం బై హార్ట్ చేస్తే రావు. సో నేను మీకు ఒక విషయం చెప్తాను, కీ పాయింట్ అనేది చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ m వాల్యూ గనక 1కి ఈక్వల్గా వస్తే, m వాల్యూ 1కి ఈక్వల్గా వస్తే మనకి ఏర్పడే ప్రతిబింబం అనేది సేమ్ సైజులో ఉంటుందమ్మా. సేమ్ సైజులో మనకి ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే ఎంత వస్తువు తాలూకా పొడవు ఎంత ఉంటే అంతే ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది అనమాట. ఒక 3 అడుగుల వస్తువుని పెడితే 3 అడుగుల ప్రతిబింబమే ఏర్పడుతుంది. అర్థమైందా? మ్యాగ్నిఫికేషన్ వాల్యూ m = 1 అయితే సేమ్ సైజులో మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా m ఈజ్ <1 1 కంటే తక్కువ అనుకోండి, m అనేది 1 కంటే తక్కువ అయితే డిమినిష్డ్ అంటే చిన్నదన్నమాట. చిన్నది డిమినిష్డ్ ఇమేజ్ అంటే చిన్న ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే స్మాల్ సైజ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనం ఎంత లెంత్లో ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఎంత లెంత్లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ m <1 అయింది అనుకోండి, m <1 అయితే మనకి లార్జర్ ఇమేజ్ అంటే పెద్ద ఇమేజ్ అనేది ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది. పెద్ద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. m = 1 మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడుగా -0.5 అని. సో ఆ వాల్యూని బేస్ చేసుకునే మనం ఇక్కడ ప్రతిబింబం యొక్క లక్షణాలని చెప్పాలి కదా. సో m = 1 అయితే ఇమేజ్ అనేది సేమ్ సైజులో ఉంటుంది. 1 కన్నా తక్కువ అయితే చిన్న సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. 1 కన్నా ఎక్కువైతే పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది. బట్ ఇచ్చే వాల్యూ ఎంత, 0.5. 0.5 అంటే 1 కన్నా పెద్దదా, 1 కన్నా చిన్నదా? 1కి పెద్దదా, 1 కన్నా చిన్నదా? 0.5 అంటే 1 కంటే తక్కువే కదమ్మా. సో 1 కంటే తక్కువ, m <1 అంటే వచ్చిన ఇమేజ్ ఏమవుతుంది, డిమినిష్డ్ చిన్న ఇమేజ్ అనేది అవుతుంది. మనకి వచ్చిన ఇమేజ్ అనేది చిన్న ఇమేజ్ అనేది అవుతుంది, అంటే క్షీణించిన ఇమేజ్. అయితే ఇక్కడ చూడండి, మనం త్రూ ఆప్షన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడ ఒక విషయం తెలిసింది కదా, చిన్న ఇమేజ్ అని. ఇక్కడ విస్తరించిన ఇమేజ్ అని ఉంది అంటే ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ విస్తరించిన ఇమేజ్ ఉంది అంటే ఇది ఆప్షన్ కాదు. 2 అనేది ఎలిమినేట్ చేసుకెళ్ళిపోవచ్చు. ఇంకా మనకు 2 ఉన్నాయి. రెండిట్లో కూడా క్షీణించిన ఇమేజ్లే. క్షీణించిన అంటే ఏంటంటే ఇంత మనం ఆబ్జెక్ట్ని పెడితే ఇంత ఇమేజ్ వచ్చింది. అంటే
క్షీణించింది కదా, తగ్గిపోయింది కదా, స్మాల్ సైజ్ వచ్చింది కదా. సో క్షీణించిన ఇమేజ్ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ నిజమేనా, వర్చువల్, విలోమ, నిటారుగా ఉన్నాయి మేడం. ఓకే, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 అయితే సేమ్ సైజు, ఎక్కువ అయితే పెద్దది, తక్కువ అయితే చిన్నది అని చెప్పారు, బాగానే ఉంది. వాట్ అబౌట్ రిమైనింగ్ థింగ్స్, మిగతా వాటి కోసం పరిస్థితి ఏంటి అంటే అది కూడా చెప్తాను, అది కూడా వినండి. ఇక్కడ చూడండి, మనకి నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు, అంటే రుణ నెగిటివ్, అంతేనా. ఎప్పుడైతే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ అనేది నెగిటివ్ అవుతుందో, ఏది రుణ సంఖ్య అవుతుందో, అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే విలోమ, అంటే తల క్రిందులైన నిజమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. మీరు సింపుల్గా బండగా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ వచ్చింది కాబట్టి విలోమ, నెగిటివ్ వస్తే విలోమ నిజమైన ప్రతిబింబం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. అలా కాకుండా ఎం అనేది మనకి పాజిటివ్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్ట్ అంటే ఏం లేదు, తిన్నగా ఉంటుంది ఇమేజ్ అంతే. ఎరెక్ట్ ఇమేజ్, నిటారుగా ఉండే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎం అనేది నెగిటివ్ అయితే మనకి విలోమ నిజమైన ఇమేజ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఎం ఈక్వల్స్ టు పాజిటివ్ అయితే వర్చువల్ ఇమేజ్, నిటారుగా ఉండే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చూసారా, ఈ 2 కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే వాడు ఇక్కడ వాల్యూ ఎంతన్నా ఇవ్వండి, ఏదన్నా ఇవ్వనివ్వండి, మీరు ఈజీగా ఇక్కడ మీరు చెప్పవచ్చు అనమాట వచ్చిన ఇమేజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని బట్టి 2 ఎలిమినేట్ చేసాం ఆల్రెడీ, ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఆన్సర్ ఏమవుతుంది, నెగిటివ్ ఇచ్చాడు కదా, నెగిటివ్ అంటే ఏంటి, విలోమ నిజమైన, అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, ఆప్షన్ సి అనేది మనకి నిజమమ్మ, కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఎం అనేది 1 కంటే తక్కువ కాబట్టి, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎం అనేది 1 కంటే తక్కువ కాబట్టి క్షీణించిన ఇమేజ్ అనేది వచ్చింది. ఎం అనేది మనకి నెగిటివ్ ఇచ్చాడు కాబట్టి విలోమ నిజమైన ప్రతిబింబం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. విలోమ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా నిజమైన ప్రతిబింబం, రియల్ ఇమేజే ఫామ్ అవుతుంది. పాజిటివ్ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది. ఆ 2 పేరప్పు గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా ఇప్పుడు. సో ఎం వాల్యూని బేస్ చేసుకొని మనం ఇమేజ్ తాలూకా లక్షణాలని ఖచ్చితంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎం వాల్యూ సేమ్గా ఉంటే, అంటే ఎం ఈక్వల్స్ టు 1 అయితే 1కి సమానంగా ఉంటే అది కాస్త సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. 1 కన్నా తక్కువ అయితే చిన్న ఇమేజ్ ఏర్పడుతుంది, 1 కన్నా ఎక్కువ అయితే పెద్ద ఇమేజ్ ఏర్పడుతుంది. సపోజ్ ఇక్కడ 0.5 ప్లేస్లో 2 ఇచ్చాడండి, 2 ఇచ్చాడు మ్యాగ్నిఫికేషన్ వాల్యూ, అప్పుడు ఏం చెప్తాం ఆన్సరు, ఖచ్చితంగా ఎం ఈక్వల్స్ టు 1 కంటే అంతది 1 కంటే ఎక్కువ కాబట్టి మనకేంటి పెద్ద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి లార్జర్ అంటే పెద్ద ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా పాజిటివ్ కదా, పాజిటివ్ అయితే ఏమవుతుంది, ఖచ్చితంగా విర్చువల్ అంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఎరెక్ట్ నిటారుగా ఉండే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చూసారు ఎంత ఈజీగానా, మనకి ఈ ఫార్ములా ఇవి తెలిస్తే ఈజీగా వాడు ఇచ్చిన వాల్యూ ఎంతైనా అయినప్పటికీ ఆన్సర్ సులభంగా మనం పెట్టేయచ్చు అనమాట. సులభంగా ఫస్ట్ మనం ఒకటి చూసుకుని దాన్ని బట్టి ఆప్షన్స్ని ఇక్కడ మనం రెడ్యూస్ చేసాం. అంటే 4 ఆప్షన్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదమ్మా, ఒకటి తెలిస్తే ఖచ్చితంగా మనం త్రూ ఆప్షన్స్ ద్వారా కూడా ఆన్సర్ని పెట్టొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, పుటాకారం అద్దం యొక్క ఫోకల్ పొడవు. ఇది కూడా అమ్మా, ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ లైట్ లెసన్లో చాలా వరకు మంచి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ పొడవు ఎంత అని అడిగాడు. పాజిటివా నెగిటివా, లేకపోతే 0 అవుతుందా, ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుందా, ఎప్పుడు సానుకూలంగా ఉంటుందా, అంటే ఎప్పుడు పాజిటివ్ అవుతుందా, ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుందా అనేది అడిగాడు. అది తెలియాలి అని అంటే మనకి పుటాకార అద్దం తాలూకా కొన్ని కండిషన్స్ అనేవి తెలిసి ఉండాలి. కాన్కేవ్ మిర్రర్ యొక్క కండిషన్స్ ఏం లేవమ్మా, ఇక్కడే మీకు కాన్కేవ్ కాన్వెక్స్ కూడా నేను చెప్తా. కాన్కేవ్ అంటే పుటాకార దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి చూడండి, యు వాల్యూ, యు అంటే
వస్తువు యొక్క దూరం, వస్తువు దూరాన్ని యూతో ఇండికేట్ చేస్తాం. వీని ఇమేజ్ డిస్టెన్స్ అంటే ప్రతిబింబ దూరం అని అంటాం. వి ఈక్వల్స్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఎఫ్ అనేది ఫోకల్ లెంత్, ఫోకల్ పొడవు. నెక్స్ట్ ఇక్కడ కాన్వెక్స్ కూడా చెప్తున్నాను. కాన్వెక్స్ కుంభాకార దర్పణం. ఇక్కడ కూడా మనకి యు అంటే వస్తువు దూరం, వి అనేది ప్రతిబింబ దూరం, ఎఫ్ అనేది ఫోకల్ లెంత్. సో ఇక్కడ వస్తువు దూరం యు వాల్యూ కానీ వి వాల్యూ కానీ ఎఫ్ వాల్యూ తీసుకున్నా ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఉంటాయి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. కాన్కేవ్ మిర్రర్ వచ్చాడు అని అంటే సమ్స్లో కూడా అడుగుతూ ఉంటాడమ్మ మనకి. కాన్కేవ్ మిర్రర్లో వస్తువు దూరమైన, ఇమేజ్ అంటే ప్రతిబింబ దూరమైన, ఫోకల్ లెంత్ అయినా ఆల్వేస్ నెగిటివ్. ఎప్పుడు కూడా మనకి ఇవి నెగిటివ్ వాల్యూస్ని చెప్తాయి. అదే కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేటప్పటికి ఓన్లీ వస్తువు దూరం మాత్రమే నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ కానీ ఫోకల్ పొడవు కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఇవి పాజిటివ్గా ఉంటాయి. ఇమేజ్ డిస్టెన్స్ కానీ ఇవి కానీ మనకి పాజిటివ్గానే ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోండి. సో ఇది పుటాకార దర్పణానికైతే యు అయినా, యు వాల్యూ అయినా, వి వాల్యూ అయినా, ఎఫ్ వాల్యూ అయినా నెగిటివే అవుతుంది. అదే కాన్వెక్స్ కుంభాకార దర్పణానికి వచ్చేటప్పటికి యు వాల్యూ అనేది ఒకటి మాత్రమే నెగిటివ్, రుణాత్మకం. మిగిలిన రెండు కూడా పాజిటివే. అయితే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? పుటాకార దర్పణం, పుటాకార అద్దం యొక్క ఫోకల్ పొడవు ఎంత? సో పుటాకార దర్పణం యొక్క ఫోకల్ పొడవు ఎంత? నెగిటివ్, ఆల్వేస్ నెగిటివ్. అంటే చూడండి, పాజిటివ్ ఆర్ నెగిటివా? కాదు. సున్నానా? కాదు. ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది, ఎప్పుడు సానుకూలంగా ఉంటుంది. ఎప్పుడు సానుకూలం కాదు, ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటుంది. సో ఈ కాన్కేవ్ మిర్రర్లో మనకి ఫోకల్ పొడవు ఎప్పుడూ కూడా ప్రతికూలంగా నెగిటివ్గానే ఉంటుంది. ఇది నెగిటివ్. సో ఇక్కడ కాన్కేవ్, కాన్వెక్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందులో యు, వి, ఎఫ్ మూడు కూడా నెగిటివే. ఇందులో యు మాత్రమే నెగిటివ్, వి కానీ ఎఫ్ కానీ పాజిటివ్గానే ఉంటాయి. ఇది మీరు తెలుసుకోండి. సో యు అంటే ఏంటంటే వస్తు దూరం, వి అనేది ప్రతిబింబ దూరం, ఎఫ్ అనేది ఫోకల్ లెంత్. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. గోళాకార అద్దం యొక్క ప్రధాన దృష్టి, వక్రతా కేంద్రం మరియు ధ్రువం గుండా వెళుతున్న ఒక ఊహాత్మక రేఖను ఏమంటారు అని అడిగారు. గోళాకార అద్దం, అది మనం ఏ అద్దమైనా తీసుకోవచ్చు, మనం తీసుకుందాం గోళాకార అద్దం నుంచి. ఇక్కడ ఏమడిగాడు? ప్రధాన దృష్టి అంటే ఇక్కడ an imaginary line passing through the principal focus, center of curvature and pole. ఇది పోల్, మిడిల్ ఆఫ్ ది మిర్రర్ని పోల్ అంటామని నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫోకస్ అనేది ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. అయితే వాడు ఏమడిగాడు? ఈ మూడింటి గుండా వెళ్ళే లైన్ని, అంటే ఈ మూడింటిని కలుపుతూ వెళ్ళే లైన్ని, రేఖని ఏమంటారు అని అడిగాడు. ఈ మూడింటిని కలుపుతూ వెళ్ళే రేఖని ఏమంటారు అని అడిగాడు. ఈ మూడింటిని కలుపుతూ వెళ్ళే రేఖని ఏమంటారు అని అడిగారు. ఏమంటారు? దీన్ని ప్రిన్సిపల్ యాక్సెస్, ప్రధాన అక్షం అంటామమ్మా, ప్రధాన అక్షం అని అంటాం. ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద సిఎఫ్ అండ్ పి అంటే కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఫోకస్ అండ్ పోలు, ఈ మూడింటిని కలుపుతూ వెళ్ళే రేఖని మనం ప్రిన్సిపల్ యాక్సెస్, ప్రధాన అక్షం అని అంటాం. అంటే ఫోకల్ ప్లేన్ అంటామా? కాదు. ఫోకల్ ప్లేన్ అంటే ఇదంతా ప్లేనే, ఇది కాదు. వక్రత వ్యాసార్థమా? వక్రత వ్యాసార్థం ఇవన్నీ మొత్తం టోటల్గా ఉండేదాన్ని వక్రత వ్యాసార్థం, దీన్ని వక్రత వ్యాసార్థం అని అంటాం. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఫోకల్ పొడవు. ఫోకల్ పొడవు అంటే ఈ రెండింటి మధ్యన ఉండే డిస్టెన్స్ని ఫోకల్ పొడవు అని అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ ద పోల్ అంటే ధ్రువానికి ఫోకస్కి మధ్య ఉండే దూరాన్ని ఫోకల్ లెంత్ అంటాం. కాబట్టి ఫోకల్ పొడవు కూడా కాదు. ఆన్సర్ ఏంటి? ప్రిన్సిపల్ యాక్సెస్, ప్రధాన అక్షం. గోళాకార అద్దం యొక్క ప్రధాన దృష్టి, వక్రత కేంద్రం అండ్ ధ్రువం గుండా వెళుతున్న ఒక ఊహాత్మక రేఖనే మనం ప్రధాన అక్షం అని అంటాం. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది?
ప్రిన్సిపల్ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ వన్, వాహనాలలో వెనుక వైపు చూసే పార్శ్వపు అద్దాలను ఏ రకమైన అద్దాలతో తయారు చేస్తారు, ఏ అద్దాలను ఉపయోగిస్తారు అని అడిగాడు. అవి కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్సా, పుటాకార మరియు కుంభాకార అద్దాలనా, పుటాకార అద్దాలనా, తలాన్న లేదా కుంభాకార అద్దాన్న. వాహనాలు మనకి వెహికల్స్లో చూడండి, వెహికల్స్లో హెడ్ లైట్స్ ఉంటాయి, ముందున లైట్లు ఉంటాయి, వాటికి నెక్స్ట్ వెనక్కి లైట్లు ఉంటాయి, మన పక్కకి ఉండే అంటే ఒక బండి ఉందనుకోండి, బండికి సైడ్ మిర్రర్స్ ఉంటాయి, రేర్ వ్యూ మిర్రర్స్. ఆ మిర్రర్స్ ఎందుకు ఉపయోగిస్తామమ్మా మనం? ఇటువైపు మిర్రర్ని మన ముఖాలు చూసుకోవడానికి ఉపయోగిస్తాం. ఏంటంటే మన ముఖాలు అంటే వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నాం లేదని చూసుకోవడానిక అంటే అది కూడా, కానీ ఇటువైపు అయితే అలా చూసుకుంటాం, కానీ ఇటువైపుతో రైట్ సైడ్ అలా చూస్తామా? కాదు. రైట్ సైడ్ దేనికి చూస్తాం మనం? రైట్ సైడ్ వెనక నుంచి ఎవరైతే వస్తున్నారో, ఏ వెహికల్ అయితే వస్తుందో ఆ వెహికల్ వస్తుందా లేదా అని చూడడానికి అద్దాలు ఉన్నాయి, అంతేగాని మనం అద్దంగా ఉన్నామో లేదో చూసుకోవడానికి కాదు అద్దాలు. సో ఆ వెనక నుంచి వచ్చే అద్దాన్ని నుంచి మనం వెనక వస్తున్న బస్సునో, కారునో, లారీనో దేన్నో ఒక దాన్ని చూస్తాం కదా. ఆ చూడడానికి ఉపయోగించే అద్దాలలో ఏ అద్దాన్ని ఉపయోగిస్తారు? కుంభాకార అద్దాన్నా, పుటాకార అద్దాన్నా లేదా రెండు కలిపిన అద్దాన్నా, దేన్ని ఉపయోగిస్తారు అని వీడు క్వశ్చన్ అనేది అడిగాడు అనమాట. దేన్ని ఉపయోగిస్తాం? మనకి పుటాకార అద్దం అంటే చిన్నదాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది అనమాట. అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా, భూతద్దం లాగా. భూతద్దాన్ని ఉపయోగించేది మనకి కాన్కేవే. ఇక్కడేం అడిగాడు? వాహనం. మనకి లారీ ఉందమ్మా, లారీ తాలూకా ప్రతిబింబం అంతా కూడా మనకి ఆ మిర్రర్లో కనిపించాలి. ఒక లారీ తాలూకా టాపో, లారీ తాలూకా కింద టైర్లో కనిపిస్తే కుదరదు కదా, మొత్తం కనిపించాలి. మొత్తం కనిపించాలంటే దాన్ని చిన్నగా చేసి చూపించగలగాలి. ఆ చిన్నగా చేసి చూపించగలిగే సామర్థ్యం అనేది కుంభాకార అద్దానికి ఉంది. ఎందుకంటే దీన్ని అందుకే కన్వర్జింగ్ అనేసి అంటారనమాట. అన్ని పాయింట్లు ఒక దగ్గర మీట్ అవుతూ ఉంటాయి కాబట్టి పుటాకార కాదు, తలము కాదు, కుంభాకార. కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తాం. కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తే వెనక నుంచి వస్తున్న వాహనాల యొక్క మొత్తం ప్రతిబింబం అంతా కూడా మనకి ఆ అద్దంలో ఇమిడిపోయి కనిపిస్తుంది. వెనక వైపు ఎవరు వస్తున్నారో మనం చూసుకొని క్రాస్ అవ్వడానికైనా కొంచెం పక్కకు తప్పుకోవడానికైనా వీలుగా ఉంటుంది. సో మనకి రేర్ వ్యూ మిర్రర్లో యూజ్ చేసే అద్దాలు ఏంటమ్మా? కాన్వెక్స్ మిర్రర్స్, కుంభాకార అద్దాలు, దర్పణాలు, కుంభాకార దర్పణాలు, తెలుగులో అయితే కాన్వెక్స్ మిర్రర్స్. అర్థమైంది కదా. అయితే పుటాకారం అనేవి మనకి పుటాకార దర్పణాలు అనేవి హెడ్ లైట్స్లో యూజ్ చేస్తారమ్మా. నెక్స్ట్ వన్, ద పాయింట్ అట్ విచ్ ఆల్ ద రేస్ మీట్ ఈజ్ కాల్డ్. ఇది కూడా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఇచ్చిన క్వశ్చన్, షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ అమ్మా. అన్ని కిరణాలు కలిసే బిందువుని ఏమంటారు అని అడిగారు. అపార్చరా, ప్రధానక్షమా, పోలా, ఫోకస్. ముందు మనం ఈ 4 కోసం మనకు ఆల్రెడీ తెలుసు. అవి తెలిస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనం చెప్పగలం. మనం ఇందాక నుంచి చాలా వరకు చెప్పుకుంటూనే ఉన్నాం. పోల్ అంటే ఏంటి, పోల్ అని చెప్తూనే ఉన్నాం. ధ్రువం అని కదా, ధ్రువం అని చెప్తూనే ఉన్నాం. చూడండి, ఇది కదా, ఇది ఒక దర్పణం. ఈ దర్పణం యొక్క మధ్య బిందువుని పోల్ అని అంటాం. పోల్ అంటే ధ్రువం అని అర్థం. అదేవిధంగా మనకి ఈ అంటే ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ ఫోకస్కి దీనికి ఉండే మధ్యన డిస్టెన్స్నే ఫోకల్ లెంత్ అని అంటాం. దీన్ని స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం, ఫోకల్ లెంత్. సో ఎఫ్ అనేది మనకి ఏంటంటే ఫోకస్, అన్ని బిందువులు కలిసే చోటు, అంటే పరావర్తనం చెందిన అన్ని బిందువులు కలిసే చోటునే ఫోకస్ కింద మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే అపార్చర్. అపార్చర్ అంటే ఏం లేదమ్మా, ఈ అద్దం యొక్క లెంత్ ఇది, దీన్ని అపార్చర్ అని అంటాం. దీన్ని అపార్చర్ అని అంటాం. ఈ ధ్రువం అంటే మనకి ఏదైతే స్తూపాకార ఒక అద్దం ఉందో, గోళాకార అద్దం ఉందో, ఆ అద్దం తాలూకా లెంత్ని అపార్చర్ కింద మనం చెప్తాం, అపార్చర్. సో ఇది అపార్చర్. అన్ని కిరణాలు కలిసే బిందువుని డాష్ అంటారు అని అడిగాడు. అన్ని కిరణాలు కలిసే బిందువుని డాష్ అంటారు అన్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నుంచి ఒక కాంతి కిరణం వెలగొచ్చి పతనం అయిందమ్మా.
పతనమైంది ఏమవుద్ది మనకి? రిఫ్లెక్ట్ అనేది అవుతుంది, రిఫ్లెక్టెడ్. మళ్ళీ ఇంకొక కాంతి కిరణం తీసుకుందాం, అది కూడా మనకి రిఫ్లెక్ట్ అనేది అయ్యింది. ఈ పతన అంటే పరావర్తన కిరణాలు అన్నమాట. ఈ పరావర్తన కిరణాలన్నీ మీట్ అయ్యే పాయింట్నే మనం ఫోకస్ అని అంటాం. పరావర్తన కిరణాలన్నీ కూడా ఏ బిందువు దగ్గర అయితే కలుస్తాయో ఆ బిందువుని మనం ఫోకస్ అని చెప్తాం. ఇక్కడ అడిగిన కూడా ద పాయింట్ అట్ విచ్ ఆల్ ద రేస్ మీట్ ఈజ్ కాల్డ్. అన్ని రేసు అన్ని కిరణాలు కలిసే చోటుని ఏమంటారు అని అడిగారు. ఏముంది ఇక్కడ అన్ని కిరణాలు కలిసే చోటు? ఫోకస్. సో ఆన్సర్ ఫోకస్. అపార్చర్ కాదు, ప్రధాన అక్షం కాదు, పోల్ కూడా కాదు. ఆన్సర్ ఏంటమ్మా? ఫోకస్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అనేది అవుతుంది. పరావర్తన కిరణాలన్నీ కలిసే బిందువుని ఫోకస్ అని చెప్తాం. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, మనకి ఆర్ఆర్బికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని కోర్సులు కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో మన యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తాలూకు డీటెయిల్స్ అన్ని చూసుకొని మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్స్ని పర్చేస్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరికైతే ఈ వీడియోస్ అవసరమో మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఇది ఆర్ఆర్బికి సంబంధించిన మొత్తం షెడ్యూల్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్ అండ్ మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు ఫిజిక్స్ సంబంధించిన కంటెంట్ మొత్తం వస్తూ ఉంటుంది. మీకు ఫిజిక్స్లో ఉండే డౌట్స్ అన్ని మ్యాక్సిమం తీరిపోయేలా నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.